జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వారు అన్న కంపెనీ, పార్టీ వారు అనే దానికన్నా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీ ఆ రంగాన్ని భ్రష్టు పట్టించి పరిపాలన చేతగాక ఒక అసమర్థుల్లాగా ప్రజల మీద, వినియోగదారుల మీద 32,000 కోట్ల సుమారుగా భారాన్ని అదనంగా వేసి 1,29 లక్షల విద్యుత్ బకాయిలు ఆ యొక్క పంపిణీ సంస్థకు గాని, ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి గాని, ఇటు పక్కన వినియోగదారులకు గాని ఈయన యొక్క చేతగానితనం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ధర్నా చేస్తున్నారా మీరు అని అడుగుతున్నాం. మీకు ఏమంతా ఇబ్బంది కలిగిందని మీరు ధర్నా చేస్తున్నారని అడుగుతున్నాం. మేము వచ్చి 6 నెలలు అయింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈనాడు రోడ్లు చూస్తున్నారు ఏ రకంగా వడివడిగా అటు ఆర్ఎండ్బి కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పరుగులు పెట్టిస్తున్నారు. మరి మేము ఇచ్చినటువంటి హామీల్లో గ్యాస్ బండ్ ఇచ్చాం. ఈ రోజున అన్నింటికంటే ముఖ్యంగా మొదటి నెల తిరగకముందే పెన్షన్ పెంచాం, మాట ప్రకారం ఇచ్చాం. మేము అన్ని విషయాల్లో కూడా పారదర్శకంగా చేస్తున్నాం. ఇసుక ఉచితం అన్నాం, ఉచితం ఇస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని కూడా అధిగమిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క పార్టీకి మీలాగా దిగజారున రాజకీయాలు చేయం. ఏ ఒక్క పార్టీ, మీ పార్టీ కార్యకర్త కూడా అన్యాయం జరిగితే బాధ్యత మేమే వహిస్తాం. ఇది ప్రజల యొక్క ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ఇది గ్యాస్ బండ్ ఇచ్చాం, మన దీపావళికి ఒకటి ఇచ్చాం, మళ్ళీ ఇస్తాం. ఏదైతే సూపర్ 6 ఉందో సూపర్ 6 ని సూపర్ 6 లాగానే ప్రింట్ దింపి ప్రజల ముందు పెడతాం. అవసరమైతే మరి కొద్దిగా భారం అవుతుందేమో తప్ప ఆర్థికంగా ఏదేమైనప్పటికీ కూడా మా నాయకుడికి ఆలోచన విధానం ఉంది. తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లగలుగుతామనే నమ్మకం మాలో ఉంది. మీరేదో అయిపోయిందనుకుని రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని నమ్ముతారు. వచ్చేది మేమే. ఎక్కడికి వస్తారు? మీరు వస్తారు. ఒకసారి వెళ్ళొచ్చినటువంటి జైలు ఉంది కదా, ఆ జైలుకి నువ్వు మళ్ళీ వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు నీ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు నువ్వు దోపిడీ చేసి నీ మీద ఇన్ని సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈ రోజు కూడా ముందుకెళ్ళకోకుండా ఎక్కడికక్కడ ఎదరకాళ్ళకి బంధం వేసుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు.